కర్నూలు జిల్లా చిగలి గ్రామంలో జరిగిన దుర్ఘటనపై వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు శశికళ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గ్రామ శివార్లో నీటి కుంటలో 6 విద్యార్థులు ప్రమాదవశాత్తు పడి మృతి చెందడం విచారకరమన్నారు. ఈ పరిస్థితి ఏ గ్రామానికి ఏ కుటుంబానికి రాకూడదని బాధిత కుటుంబాలకు పరామర్శిస్తూ ఆ కుటుంబాలకు భగవంతుడు అన్ని రకాలుగా మనోధైర్యం అందించాలని కోరారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకోవాలని శశికళ సూచించారు. ఈ నేపథ్యంలో వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు శశికళతో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్. చిగిలి గ్రామంలో నిన్నటి రోజు 6 విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ నేపథ్యంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు శశికళ ఇక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబాలను పరామర్శించారు. వాళ్ళ మృతుల కుటుంబాలకి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మేడం, ఒకే గ్రామంలో 6 అంటే భావి తరాలకి భవిష్యత్తు ఉన్న పిల్లలు 6 చనిపోవడం. కర్నూలు జిల్లా ఆస్పరి మండలము చిగిలి గ్రామంలో ఈరోజు అతి దారుణంగా ఈరోజు పిల్లలు ఒక చెరువులో చనిపోవడం జరిగింది. ఎందుకంటే ఈ చిగిలి గ్రామంకి కొద్దిగా దూరంలో ఉన్న ఆ కుంట సేఫ్టీ లేనందున ఈ పిల్లలు ఈదులాడకి పోయి నీళ్ళు వచ్చి ఉంటాయి, అట్రాక్షన్ ఉంటుంది, పోయి ఈదులాడడానికి పోయి అక్కడ పడిపోవడం జరిగింది. ఈరోజు భావి భవిష్యత్ తరాలకి మనకి ఏమంటారు, ఒక ఆశా దీపమైనటువంటి ఈ పిల్లల్ని ఎలా మర్చిపోలా. ఈ 6 కుటుంబాలు మరి తల్లిదండ్రులు భగవంతుడు వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి. అదేవిధంగా ఆ చెరువును కూడా ఒక సేఫ్టీగా ఒక 7 అడుగులు 8 అడుగుల వరకు ఈ ప్రభుత్వం కూడా దీన్ని దృష్టిలోకి తీసుకొని ఈ 6 కుటుంబాలకి మరి ఇక ముందు కూడా ఇలాంటిది ఎక్కడ జరగకుండా ఆ చెరువుని కొంచెం సేఫ్టీగా ఒక కాంపౌండ్ లాగా కంచె వేసి ఒక 8 అడుగుల వరకు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ కుటుంబాలకు కూడా 6 మంది ఈ కుటుంబాలు ఏమన్నా చిగిలి గ్రామంలో వీళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆ భగవంతుడు ఆ తల్లిదండ్రులకి ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలని ఈరోజు నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు ఆ 6 కుటుంబాలకి ఆ 6 మంది పిల్లల తల్లిదండ్రులకి నా ప్రగాఢ సానుభూతిని నేను తెలుపుతున్నాను. ఈరోజు అతి దుఃఖకరమైనటువంటి ఈరోజు చిగిలి గ్రామంలోనే కాదు, కర్నూలు జిల్లాలోనే తిరిగి చూసే విధంగా ఈరోజు ఆ సంఘటన జరిగింది. భగవంతుడు ఇక ముందు కూడా అలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కొంచెము దీన్ని కఠినంగా తీసుకొని కొంచెం ఒక జవాబుదారితో తీసుకొని ఆ కంచెని ఇమ్మీడియట్గా వేయాలని కోరుచున్నాను. భగవంతుడు వాళ్ళకందరికీ మనోధైర్యం ప్రసాదించాలని నేను కోరుకుంటున్నాను. ఊరంతా విషాదంలో మునిగిపోయింది. ఎవరు చూసినా అందరూ కంటతడి పెడుతున్న పరిస్థితి. ఇది చూస్తూ ఉంటే ఈ దుర్దినం అనుకోవాలి. ఇలాంటి సంఘటన రాష్ట్ర చరిత్రలో మోస్ట్లీ ప్రథమేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ చెరువు కుంట ఉండేది, చెరువుకి ఎవరు గ్రామస్తులు కూడా తెలియదు. జనరల్గా అక్కడ అన్యాక్రాంతంగా కొద్ది గర్సు తోగిపోయి ఆ గర్సు తీసి ఆ కుంట తయారైపోయింది. ఆ కొండలో వచ్చి నీళ్ళు అక్కడ స్టోర్ అయిపోయినాక పిల్లలకి అట్రాక్షన్ అయింది. అది తర్వాత ఈ స్కూల్ డే అని లేకుండా ఆ రోజు హాలిడే ఉన్న విషయం కూడా ఇది ఒక ఇబ్బందికరంగా అయింది. హాలిడే ఉంది కాబట్టి ఈ పిల్లలు జత చేసుకొని ఒక 7 మంది పోవడం జరిగింది. దాంట్లో 6 మంది దాంట్లో దిగేసి ఒక్కడు మాత్రం మిగిలడం ఇదైంది. ఆ మిగిలిన పిల్లలతోనే అందరికి సమాచారం గ్రామంలో తెలిసింది. అది గ్రామానికి కూడా దూరం ఉంది, చాలామందికి కూడా పెద్దలకు కూడా తెలిసినట్లు లేదు అది. కాబట్టి ఆ కుంటని తక్షణమే కాంపౌండ్ నిర్మించేది ప్రభుత్వం ఒక జవాబుదారిగా తీసుకొని ఈ గ్రామస్తులను దృష్టి తీసుకొని ఫ్యూచర్లో పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కంచె నిర్మించుకోవాలని కోరుతున్నాము. కానీ ఇలాంటి సంఘటన ఎలాంటి గ్రామాలకు కానీ ఎక్కడ కానీ జరగరాదు. కాబట్టి ఈ స్కూల్లో కూడా హెడ్ మాస్టర్స్ కానీ స్కూల్లో ఇలాంటి చెరువుకుంటల దగ్గర స్కూల్లో కూడా కొద్దిగా విద్యాబోధన చేసేటప్పుడు పిల్లలకి వాళ్ళకి కొద్దిగా బోధించాలని చెప్పి కూడా ఈ అందరూ ముఖంగా కోరుచుంటున్నాను. కాబట్టి దైవం ఏమున్నా కానీ వాళ్ళకు దైవశక్తి ప్రసాదించాలా. తర్వాత కొన్ని కుటుంబాలు కూడా ఆర్థికంగా చాలా ఇది బాగలేదు పరిస్థితి వాళ్ళకి చూస్తూ ఉంటే. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ పిల్లల భవిష్యత్తు వాళ్ళకు ఈ పిల్లల మీద ఆధారపడి ఉన్న కుటుంబాలు వాళ్ళకి ఆర్థికంగా గవర్నమెంట్ ఎంత శక్తి అయితే అంత శక్తి ఇచ్చినా ప్రాబ్లం లేదు. కాబట్టి వాళ్ళకి మంచి ఆర్థిక సహకారం పెద్ద మొత్తంలో ఇచ్చి వాళ్ళకి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఈ అందరి ముఖంగా కోరుచున్నారు. తీర్చుకోవాలి. ఇది ఒక దుర్దినము. ఇలా జరగరాదు. ఏ గ్రామంలో కూడా ఇలాంటి ఘటనలు జరగరాదు. ఏదైతే బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారో అదేవిధంగా ప్రభుత్వం కూడా వీళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలి. వీళ్ళకి ఎంత చేసినా తక్కువ, అందరూ కూడా పేద కుటుంబాలని చెప్తున్న పరిస్థితి.